ఏలాడి తీసి కొట్టారట. దెబ్బలు ఇంకా ఉన్నాయి. 54 రోజులు వీపు మీద ఇక్కడ కూడా ఉన్నాయి. వేలాడి తీసి ఎలా కొట్టారు నేను చెప్పు. వెనక్కు చెప్పు. తాడు ఎలా కట్టారు? 2 చేతులు పైకి కట్టేసి కొట్టారు. ఎందుకు కొట్టారు? వీడియోలో కనపడినందుకు కొట్టారు. ఎవరెవరు కొట్టారు? ఎస్ఐ. ఇంకా ఎస్ఐ ఒకటే కొట్టాడా? ఇంకెంత ఎవరిని కొట్టారు? వీడియో కొట్టారు. పెద్ద ఆయన ఒక ఆయన కొట్టారు. ఈ అమ్మాయిని జైల్లోంచి నేను, నీ పేరేంటమ్మా? పద్మ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ అమ్మాయికి నేను ఆహ్వానం పలికి జైలు నుంచి భీమవరం పంపించాను. మీకు ఎవరన్నా సాయం చేశారా? డబ్బులు ఆర్థిక సాయం అంటే లేదు కానండి, రైస్ ఇవన్నీ సునీల్ సారు, టీవీ సునీల్ సారు ఎంతమంది ఇచ్చారు? ఆయన 50 మందికి ఇచ్చారండి. 50 మందికి ఇచ్చారు. 50 మందికి ఇచ్చారండి. తర్వాత ఒక 5 ఇచ్చారండి. లాయర్ని పెట్టింది ఎవరు? మధు గారిని పెట్టింది మన ప్రియ మోషన్ రాజు గారు పెట్టారండి. మోషన్ రాజు గారు ఆ డబ్బులన్నీ మధుకి ఫ్రీగానే చేశారని ఫ్రీ వర్కేనండి. మధు భీమవరం మధు ఫ్రీగానే చేశాను. చెప్పండి. నాకు ఫ్రీగానే చేశాను. ఎవరు పైన నుంచి నాకు నేను వీళ్ళందరికీ కూడా నేను పంపిస్తానమాట. ఆర్థిక పరిస్థితి మాకేం పర్లేదండి, బాగానే ఉందండి, మీరేమి పంపించవద్దండి అని అన్నారు. జైలు నుంచి అమ్మ అడిగానా లేదండి నేను ఏమైనా పంపించినమ్మా ఏమంటే అంత పర్లేదండి మాకు బాగానే ఉందని చెప్పిన వల్ల నేను మధును కూడా అన్నా నువ్వు అవసరం లేదన్నా అన్నా. సరే అందు గురించి నేను చేయలేదు. అమ్మ మాట్లాడగలరా? నేను ఈ రోజున అంటే ఈవేళ 20వ తారీఖు మనకి గొడవ ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 27 మార్చి 27 జరిగింది. ఇది మే 20వ తారీఖు. అంటే ఒక నెల 20 రోజుల దాకా 54 రోజులు 54 రోజులు అంటే 54 రోజుల తర్వాత నేను ఆకివీడు రావడం జరిగింది. నన్ను ఆకివీడు రాకుండా ప్రభుత్వం చాలా నిర్బంధించింది. 4 రోజులు హౌస్ అరెస్ట్ చేసింది. ఒకరోజు పాలకొల్లుకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి మళ్ళీ రాజమండ్రిలో మా ఇంటి దగ్గర దింపారు. అప్పటి నుంచి హౌస్ అరెస్ట్లోనే ఉన్నాను. తర్వాత అసలు ఆకివీడులో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు ఈ రక్షణ చేశారు? ఇవన్నీ తెలుసుకోవాలి, బాహ్య ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇక్కడికి చర్చి దగ్గరికి నేను వచ్చాను, ఇంతమంది వచ్చారు. అక్కడ ఎస్ఐని సిఐ కలిపి అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ ఆ పేటలో అక్కడ కాసేసి రానివ్వట్లేదు జనాన్ని ఆపేసి. అంటే ఎంత దుర్మార్గంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందంటే, ఈ పోలీసు యంత్రాంగం అన్నది ప్రభుత్వం కాదు, ఇది ఒక పార్టీకి పనిచేసే పని మనుషుల కింద, బానిసల కింద ఉంది పోలీసు వ్యవస్థ. ఇక్కడ ఒక బానిస వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఉంది. ఇక్కడ ఆకివీడులో జరిగిన సంఘటన అంతా కూడా అన్ని వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, తర్వాత పత్రికా వ్యవస్థ, అన్నీ కూడా ఈ అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయి. ఎవరో ఉన్నాడు కదా విగ్రాజు మనోడు, అతను రెచ్చిపోతుంటే న్యాయ వ్యవస్థ, అత్యున్నత న్యాయ వ్యవస్థ ఆడికి, ఆ విగ్రాజ్కి సంఖ్యలు వేసింది. అంటే సంఖ్యలు అంటే ఆగు అబ్బాయి ఇంకెళ్ళక నేను చూస్తాము, అలా ఉంచండి, న్యాయాలు పరిశీలిస్తాము అని చెప్పి. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎవరెవరిని ఏ రకంగా హింసించారు? నీకేం జరిగిందో చెప్పు.
పేటకి అన్యాయం జరిగిపోతుందనండి. నేను అదే తెలుగుదేశం పార్టీ లీడర్నండి. నేను 25 సంవత్సరాల నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను. నేను ఈ రోజున నా గ్రామానికి, నా జాతికి అన్యాయం జరుగుతుందని నేను మరి మాక్కడే న్యాయం చేయండి, ఎవరో 2-3 చెప్పారని మీరు ఇలా చేస్తున్నారయ్యా. మరి ఇదే మీకు వార్డులో 221 ఓట్లు మీకు తెలుగుదేశానికి, 188 ఓట్లు బీజేపీకి పడ్డాయి. అంటే పేటలో కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నాం కదా, మా పరిస్థితి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది నిజానిజాలు కూడా తెలుసుకొని మాకు న్యాయం చేయమని అడిగినందుకు నన్ను అరెస్ట్ చేయించి నైట్ 2ంటికి లేపి పోలీసులతో కొట్టించి మొబైల్తో రికార్డింగ్ చేసి దాన్ని సునకానందం పొందారు. అయితే ఏంటంటే ఈ రోజులు మీ కాబట్టి మీరు ఏం చేసినా, అధికారం మీది కాబట్టి మీరు ఏం చేసినా చలామణి అవుతుంది. అదే పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులెట్టి పార్టీకి మీరు దూరం చేద్దామని అనుకుంటున్నారు. ఎంత దూరం చేసినా కానీ నాకు నా జాతే కావాలి, నా వాళ్ళే కావాలి, నా గ్రామస్తులే కావాలి. అందుకే ఈ రోజు ఇలా ఉన్నాము. అందరూ బాగానే ఉన్నాము దేవుడి దయ వల్ల. మేము ఇష్టపడే గొంతే నమ్మ గుడి కూడా మేము కట్టుకుంటాం, మీరే కాదండి. అదండి. అంటే ఈ రోజుకి 54 రోజులకి 57 మంది కూడా ఈ రోజుకి అందరూ వచ్చేసారు. అంటే ముందస్తు బెయిల్ తీసుకున్న వాళ్ళు అందరూ పేటలోకి వచ్చేసారు. నేను రావడం మరి అదొక శుభ సూచకం. అందరూ వచ్చేసారు. ఇంత మనిషిని పట్టుకుని కొడతా వీడియో చూపించి, అంటే మనోడిని అలాగ పోలీసులు తన్నారు కదా, పోలీస్ స్టేషన్లో పెట్టి జగన్ తన్నించాడు. ఆ జగన్ తన్నించినందుకు గాను అది ఎలాగుంటుందో, పోలీసులు తంతే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి మనోడు కూడా అదే ఎత్తేసి అలాగా ఇతన్ని కొట్టడం చూసి సునకానందం పొందాడు విగ్రహాలు. నైట్ 2ంటికి కొట్టాడు. 2 కళ్ళు ఇలా ఎడ చేశారు. ప్యాంట్ క్లాస్ చూపోయింది. కొట్టడం వీడియో చేస్తుంది కదా, వీడియో చేస్తే కొడుతుంది. ఏం చేద్దాం అనుకున్నా ఎమ్మెల్యే గారు సభాపతి ఏం చేద్దాం అనుకున్నా. నేను అదే పార్టీ నాయకుడు, నేను దాడి చేస్తామని నాగరాజు. మీరందరూ కలిసి ఉండండి. లేదండి, ఈ విషయం జరిగిన తర్వాత తాటి మీద వచ్చేసామండి. మనమేంటి, మన సంగతి ఏంటన్నది వాళ్ళు చూస్తారు, ప్రతి వాళ్ళు చూస్తారు. పార్టీ అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళు తాతనండి, నేను నన్ను కూడా తిట్టుకోవాలి. అంటే ఆ పార్టీ ఫస్ట్ మన దళితులు వ్యతిరేకమైన పార్టీ. చదువుకున్నప్పుడు యూనివర్సిటీలో ఎన్టీ రామారావు సీఎం గా యూనివర్సిటీలోకి రావడానికి ప్రయత్నిస్తే రానివ్వండి. నేను ఉన్నంతకాలం సింహం సాగర్ గారు అంటే ఎవరు? మధు గారు, సాగర్ గారు సహకరించారు. ఇంకా తగిన వాళ్ళు ఎవరు కూడా పొలిటికల్ గానీ లేకపోతే ఇంకా ఎవరు కూడా పెద్దగా, స్టాలిన్ ఒక అతను సహకరించాడు. మా కాలేజీ ఏళ్లే ఇక్కడ పేటోళ్లే తప్పితే బీఎస్పీ పార్టీ వాళ్ళు ఆ రోజున బంద్ అయినా కానీ రావడం జరిగింది, సహకరించారు. అంతే తప్పితే ఇంకెవరు సహకరించలేదు. ఇక్కడ జరిగేది కొంతమంది ఈ పేటకి ఏదో సహాయం చేసేసినట్టు చెప్పుకుంటున్నారు కానీ అన్ని ఉంటే మధు గారికి మట్టుకు వీళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. రాని అమ్మా, రాని ఏమవుతామా చర్చ జరుగుతుంది రాజమండ్రిలో మంచి మన చెప్పింది అమ్మ, నువ్వు వైస్ చైర్మన్. అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.